రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురం పొదగయ్య సెంటర్లో ఏర్పాటు చేసిన కూటమి ఎంపీ తంగిళ్ల శ్రీనివాస్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. దీంతో పిఠాపురంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కూటమి ఘటన విజయం సాధించడంతోనే ఓర్వలేక ఇలా చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఫ్లెక్సీలు చించవేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు ఆందోళనకు దిగారు. మరోపక్క గత 2 రోజులుగా పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య మాటల యుద్ధం దాడుల నేపథ్యంలో ఫ్లెక్సీల చించువేత ఎలాంటి ఘర్షణలకు దారితీస్తుందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురం పాదగయ సెంటర్లో ఏర్పాటు చేసిన కూటమి ఎంపీ తంగిళ్ల శ్రీనివాస్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. దీంతో పిఠాపురంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కూటమి ఘటన విజయం సాధించడంతోనే ఓర్వలేక ఇలా చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఫ్లెక్సీలు చించవేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు ఆందోళనకు దిగారు. మరోపక్క గత 2 రోజులుగా పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య మాటల యుద్ధం దాడుల నేపథ్యంలో ఫ్లెక్సీల చించివేత ఎలాంటి ఘర్షణలకు దారితీస్తుందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు పిఠాపురం నుంచి కాకినాడ నుంచి మా ప్రతినిధి నందిని మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నందిని, చెప్పండి పూర్తిగా అంటే ఫ్లెక్సీ ఎవరు చింపేసినటువంటి పరిస్థితి ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నియోజకవర్గాల్లో అతి ముఖ్యమైన నియోజకవర్గం పిఠాపురం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి నాకు అమ్మవారు కనిపించారు, పురోహితుడు అమ్మవారు, ఖచ్చితంగా నన్ను పిఠాపురం నుంచి పోటీ చేస్తే నేను గెలుస్తాను అని ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నుంచి పోటీ చేశారు. దక్షిణ కాశీగా మండలానికి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ అతి భారీ మెజారిటీతో కూడా గెలుపొందారు. ఇంతటికి కృషికి కారణమైన టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వర్మ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పవన్ కళ్యాణ్ కి సహకరించడంతోనే ఈ రోజు పిఠాపురం నుంచి భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే గెలుపొందారని చెప్పాలి. అయితే గత 2 రోజులుగా టీడీపీ అటు జనసేన మధ్య వర్గ విభేదాల పోర్ అయితే నడుస్తుంది. మరో పక్కి చూసుకున్నట్లయితే తాజాగా ఎక్కడ కూడా రాష్ట్రంలో కూటమిలో ఎక్కడ కూడా ఫ్లెక్స్లు చింపుకోవడం లేదంటే ఒకరు గొడవ పడడం అలాంటివి ఎక్కడ చూడలేదు. కానీ పిఠాపురంలోనే గత 3 రోజులుగా ఇటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో వర్మపై కూడా జనసేన అంటే జనసేన నాయకులు అసలు నాయకులు కాదు. ఎందుకంటే జనసేన నాయకులు ఎప్పుడు కూడా ఇటువంటి పనులు చేయరు. అంటే ముసుగు దొంగలు అంటారు కదా, అలా ఎవరైతే టీడీపీలోనే వర్మను దెబ్బ కొట్టడానికి కొంతమంది ఒక వర్గము ఎప్పుడైతే జనసేనకు వచ్చారో జనసేనలో కూడా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇప్పుడు ఎంపీగా ఎన్నిక కాబడిన ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి నేరుగా తీసుకెళ్దాము. టీడీపీ నుంచి ఎవరైతే ఉన్నారో వర్మని కాదని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ చేత పార్టీలోకి చేర్పించుకొని ఈ విధంగా వారితో దాడులు చేయిస్తున్నారని వర్మ కూడా ఆరోపించిన ఆరోపణలు కూడా మనం విన్నాము. అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ కూడా తీసుకోలేదు, ఎస్పీని కలిసారు, ఎస్పీ కూడా స్పందించలేదు. సో మళ్ళీ తాజాగా ఈ రోజు ఫ్లెక్సీలు కోటికి బయటకు వచ్చింది. ఏదైతే కాకినాడ పిఠాపురంలో అతి పెద్ద సెంటర్ ఏదైతే ఉందో పాదగాయ సెంటర్ వద్ద అతి భారీ కట్అవుట్స్ ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఎవరైతే ఉన్నారో ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు అయితే భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. అయితే ఈ రోజు గుర్తు తెలియని వారైతే మొత్తం ఫ్లెక్సీలన్నీ కూడా చింపించే పరిస్థితి ఉంది. అయితే మరోపక్క 2 రోజులుగా కూటమిలోని వర్గ విభేదాలు జనసేన టీడీపీ బీజేపీ ఎప్పుడు కూడా ఎవరితోని గొడవలు పడరు. వాళ్ళంతా కూడా కార్యకర్తలు
పని ఉన్నా లేకపోయినా వాళ్ళ వరకు వారికి చేసుకుని వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు బీజేపీ ఎప్పుడు కూడా నేతలు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఘర్షణకు దిగే పరిస్థితి అయితే ఇప్పుడు కాదు 2019లో కూడా మనం చూస్తే ఎక్కడ కూడా అటువంటి ఘర్షణకు వాళ్ళు ఎప్పుడూ దిగలేదు. కానీ జనసేన టీడీపీ ఏదైతే ఉందో జనసేనలో కూడా పిఠాపురంలో 2 వర్గాలు ఉన్నాయి. ఏదైతే తంగెళ్ళ ఎవరైతే ఉన్నారో ఎంపీ అందరినీ కాదని పవన్ కళ్యాణ్ ఎంపీ ఇచ్చారు. ఆయన్ని 2 వర్గాలు కూడా ముందు నుంచి కూడా వ్యతిరేకించూ వచ్చాయి. అతనికి పిఠాపురం నుంచి సీట్ ఇస్తున్నప్పటికీ కూడా వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో తంగెళ్ళలో ఉదయ శ్రీనివాస్ సీట్ ఇస్తే మాత్రం సపోర్ట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో నాకు ఎంపీ కూడా ఇచ్చారు. అయితే ఆయన కావాలని వర్మకి ఇతనికి ముందు నుంచి కూడా ఎంపీ ఎవరైతే ఉన్నారో తంగెళ్ళకి ముందు నుంచి ఆ నియోజకవర్గంలో పడడం లేదు. సో ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం, ఈ విధంగా కూడా ఈ రోజు ఈ ఫ్లెక్సీలు ఏదైతే గొడవ ఉందో ఘర్షణ అదే చిరిగి గాలివానగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ఎటువంటి స్పందించలేదు. ఎందుకంటే ఒక పక్కన మోడీ ప్రమాణ స్వీకారం ఉంది, కీలక నేతలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఒక పక్కన జరుగుతున్న ఘర్షణ కూడా జరుగుతున్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే నిన్న రాత్రి పిఠాపురంలోని తాడిపత్రిలో అపర్ణాదేవి అమ్మవారు స్వయంభూ కోరిన కోరికను తీర్చిన తల్లిగా ఉన్నారు. అయితే అమ్మవారి విషయంలో కూడా నిన్న రాత్రి కూడా అక్కడ రాజకీయం కూడా జరిగింది. ఏదైతే అక్కడ అమ్మవారికి సంబంధించి కమిటీ మెంబర్ గా మేమే ఉండాలని జనసేన, కాదు మేమే ఉండాలని టీడీపీ, ఇద్దరి మధ్య కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. ఒక పక్క పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. 2 వర్గాన్ని కూడా కంట్రోల్ చేసిన పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా కంట్రోల్ అవ్వలేదు. ఒక పక్క పోలీసులు నందిని ఇన్ని అంశాల నేపథ్యంలో ఇటువైపు కూటమికి సంబంధించి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ అంశాలు చేరి చక్కదిద్దే అవకాశాలు ఉండే అవకాశం ఉందంటారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రధానంగా అక్కడ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆ పార్టీ పెద్దల వరకు ఈ అంశం చేరినటువంటి పరిస్థితి. సో ఇలాంటి చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు మనం. అంటే ఏదైతే వర్మ మీద దాడి జరిగిందో 2 రోజుల క్రితం ఆ అంశం అయితే ఇరు పార్టీల నేతల వద్దకు అయితే చేరింది. అయితే వాళ్ళు ఈ హడావడిలో ఉండడం వల్ల దానిపై అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేదని చెప్పచ్చు. ఎందుకంటే నాగబాబు కూడా కొంతమందిని పిలవడం, కీలక నేతల్ని అట్లా దాడి కానీ కారణాలు ఏంటి, ఎవరు చేశారన్నది కూడా నాగబాబు అయితే హారా తీశారు తప్ప ఇంకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు అయితే దీనిపై స్పందించలేదు. ఎందుకంటే పక్కన మోడీ ప్రమాణ స్వీకారం ఉంది, అలాగే 12వ తేదీన చంద్రబాబు గన్నవరంలో అయితే ప్రమాణ స్వీకారం ఉంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ హడావడిలో కూడా ఇక్కడైతే ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది. మరో పక్క అయితే రోజుకి అంటే మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు జరగలేదు. అంటే టీడీపీ వైసీపీ మీద చేసింది, వైసీపీ టీడీపీ మీద చేసింది. కానీ కూటమిలోనే 3 పార్టీలు ఇలాగ ఘర్షణ దిగడము, ఒకరి మీద ఒకరు వర్గ పోరు ఉండడం అన్నది పిఠాపురంలోనే జరుగుతుంది. ఎందుకంటే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న కూడా మోడీ ఒక మాట అన్నారు. ఏదైతే వీళ్ళంతా కూడా అలయన్స్ అంతా కూడా కలిసినప్పుడు మోడీ కూడా ఒక మాట అన్నారు, కూటమి గెలుపొందడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ అసలు ఏ విధంగా పార్టీని, కార్యకర్తని కంట్రోల్ చేస్తారు? అంటే పిలిపిస్తారా, లేదంటే వర్మతో మాట్లాడతారా? అంటే ఒకటి మెయిన్ ఇక్కడ మాట్లాడడం కాదు, మెయిన్ సమన్వయం కోల్పోతున్నారు. వీళ్ళంతా కూడా మెయిన్ 3 పార్టీల మధ్య ఒక ఏమంటే కోఆర్డినేటింగ్ లేకపోవడం వల్ల ఇటువంటి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాలి. ఎందుకంటే దీనిపై ఇప్పటికే వైసీపీ సెటల్ కూడా వేస్తుంది. అయిపోయింది, ఇంకా ముందు ముసలి పండుగ. అంటే ప్రమాణ స్వీకారం చేయకముందే ఇటువంటి దాడులు చేసుకుంటారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారంటే రేపొద్దున్న ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్తారా, ప్రజలకు పరిపాలన ఇస్తారా, లేదంటే వీళ్ళకి వేరే ఏదైనా సరే వీళ్ళు పోటీ పడుతూ ముందుకు వెళ్తారు. 5 సంవత్సరాలు ఏం జరుగుతుందని కూడా వైసీపీ కూడా ఆసక్తిగా చూస్తుందని చెప్పాలి. మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో వర్గపూర్ అయితే తారాస్థాయికి చేరిందని చెప్పాలి. పోలీసులకి మాత్రము తలనొప్పిగా మారిందని చెప్పాలి. పోలీసులు కూడా ఇరు వర్గాలకి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళంతా కూడా కూటమి పైన ప్రభుత్వం, అందరూ కూడా ఈక్వల్ టు, అంటే ఒక ఎమ్మెల్యేనే కాదు అక్కడ ఉన్న 3 పార్టీ కార్యకర్తలు కూడా ఈక్వల్ టు ఎమ్మెల్యే. సో వీళ్ళంతా కూడా ఏంటంటే ముగ్గురు కలిసి పని చేయాలి తప్ప ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవ పెట్టుకుంటే మధ్యలో ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళంతా కూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అటు వైసీపీ కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఒక ఈజీగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే 3 రోజుల నుంచి ఇక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. రాత్రి కూడా కాకినాడ ఇటు పిఠాపురం జిల్లాలోనే వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. అయితే ఆ విషయాన్ని బయటకు కూడా పోలీసులు తీసుకురాకుండానే దాన్ని గోప్యంగా ఉంచారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ దాడి చేసింది వైసీపీ వాళ్ళు టీడీపీ మీద. సో మళ్ళీ ఇవన్నీ కూడా గందరగోళంగా ఉంటుంది. మళ్ళీ నియోజకవర్గంలో పోలీసులు మళ్ళీ పికెట్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఎటు దారి తీస్తాయని పోలీసులు కూడా అక్కడ ఉన్న ఏదైతే ఆ ప్రాంతంలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సరిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. అంటే రోజుకి ఇటువంటి పరిస్థితి ఇంకా ఎలాంటి చూడవలసి వస్తుంది పిఠాపురం. నిజంగా పవన్
కళ్యాణ్ ఇచ్చిన హామీ దక్షిణ కాశీగా చేస్తారా, లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ అల్లర్లు ఉన్నాయో, పిఠాపురంలో ఘర్షణ జరుగుతున్నాయో వాటిని మరింత పెంచుతారన్నది కూడా ఒక గందరగోళ పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి ఇద్దరు అధినేతలు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా ఒక పిఠాపురంలోనే ఎందుకు 3 పార్టీల్లో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు ఇక్కడ జనసేన వర్మని టీడీపీ కీలక నేత ఎవరుతున్నారు వర్మపై ఎందుకు దాడి చేశారు, ఇవన్నీ కూడా ముందుకు తెలియాలి. ఎవరు చేశారో తెలియాలంటే ఖచ్చితంగా 2 పార్టీ నేతలు కూర్చోబెట్టి మాట్లాడితేనే కదప్ప ఈ సమస్యకి అయితే పరిష్కారం కాదు. ఎప్పుడైతే ఈ సమస్య పరిష్కారం కాలేదో మరింత గొడవలు కూడా జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.